బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు దూకుడుతో ఇక అధికార కాంగ్రెస్ పార్టీపై వరుసగా ఇటు విమర్శలు ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా పెట్రోల్పై వ్యాట్ తగ్గించారంటూ కూడా ఒక లేఖను ముఖ్యమంత్రికి రాశారు. సో ఈ లేఖలతో, ఈ ప్రకటనలతో, ఈ స్టేట్మెంట్లతో ఇక బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు తెలుస్తుంది. హరీష్ రావు ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నట్టు కూడా కొంత బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ మధ్య కాలంలో ఇక మేము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటూ హరీష్ రావు చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్గా మారాయి. దానికి కౌంటర్గా అధికార కాంగ్రెస్ పార్టీ హరీష్ రావుపై విరుచుకుపడింది. బట్ హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక అటు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఎవ్వరు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వలేదు. మరి హరీష్ రావుపై అధికార కాంగ్రెస్ పార్టీ కౌంటర్ వేస్తే ఆ కౌంటర్కు కనీసం రీకౌంటర్ కూడా అయినటువంటి పరిస్థితి. మరోసారి హరీష్ రావు రెచ్చిపోయారు. సో ఏదైతే పెట్రోల్ డీజిల్పై వ్యాట్ తగ్గించాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ లేఖ నేపథ్యంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో హరీష్ రావుకు సంబంధించి మరి ఎందుకు ఆయన వరుస స్టేట్మెంట్లతోటి పార్టీ వైఖరి ప్రకటించకముందే హరీష్ రావు ఎందుకు ఈ ప్రకటనలు చేస్తున్నారు, హరీష్ రావు డిమాండ్లకు బీఆర్ఎస్ నుంచి ఎందుకు మద్దతు కరువైందన్నటువంటి ఒక చర్చ జరుగుతుంది. సో హరీష్ రావు డిమాండ్ తోటి, హరీష్ రావు కామెంట్స్ తోటి మరి ప్రధానంగా కేటీఆర్ను మరి హరీష్ రావు ఇరికాటంలో పెడుతున్నారా అనేటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. రైట్ నా ఒకసారి దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ కనుక మనం చూస్తే, సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. సో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే పెట్రోల్ డీజిల్ రేటు పెంచిందో ఈ నేపథ్యంలో హరీష్ రావు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన నేపథ్యంలో చోద్యం చూడడం మానేసి వెంటనే రాష్ట్ర వ్యాట్ను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు ప్రజలను అడ్డి విరుస్తున్నాయి, రాష్ట్ర పన్నులు తగ్గించాలి అంటూ ఆనాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి నేడు అధికారంలో ఉండి ఎందుకు వ్యాట్ తగ్గించడం లేదంటూ ఇక మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీశారు. ప్రతిపక్షాలపై అడ్డగోలుగా మాట్లాడడం దంచుడు కాదు, దమ్ముంటే మాట మీద నిలబడి పెట్రోల్ డీజిల్పై వ్యాట్ తగ్గించి పెట్రోల్ డీజిల్ ధరలను దించాలంటూ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్కు సోమవారం ఆయన ఘాటుగా లేఖ రాశారు. కేంద్రం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు భరించలేక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉపశమన చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. ఇక పెరిగిన ధరలతో ప్రతి నెల 162 కోట్లు, ఏడాదికి 2000 కోట్ల చొప్పున అదనపు వ్యాట్ ఆదాయం వస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక ప్రజల సంక్షేమాన్ని విడిచిపెట్టి ప్రజలకే పెద్దపీట వేస్తుందన్నట్టు కామెంట్ చేయడం సరికాదంటూ ఆయన ఇక లెక్కలతో సహా బట్టబయలు చేసినటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో వైద్య వ్యవస్థను పూర్తిగా కుప్పకూలిపోయిందంటూ హరీష్ రావు విమర్శించారు. పేదల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్క లేదా, ఎందుకింత నిర్లక్ష్యం అంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. బట్ ఏదేమైనప్పటికీ మొన్న ఏదైతే ఫ్యూచర్ సిటీని మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చేసిన హరీష్ రావు కామెంట్స్ కావచ్చు, ఇప్పుడు తాజాగా పెట్రోల్ వ్యాట్ ఎందుకు తగ్గించరు, పెట్రోల్ డీజిల్పై వ్యాట్ ఎందుకు తగ్గించరంటూ ముఖ్యమంత్రికి హరీష్ రావు రాసినటువంటి లేఖ కావచ్చు, ఈ రెండు కూడా చాలా చర్చనీయాంశంగా మారుతున్నాయి. మరి పార్టీ లైన్లోనే పనిచేస్తున్నారు హరీష్ రావు, లేకపోతే పార్టీ వైఖరి ప్రకటించకముందే ఈ రకంగా హరీష్ రావు ఎందుకు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఎందుకు ఇరకాటంలో పార్టీని పెడుతూ తాను ఇరకాటంలో పడుతున్నారు అనే ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. బట్ ఏదేమైనప్పటికీ గతంలో ఈ పెట్రోల్కి సంబంధించి, ఈ వ్యాట్కి సంబంధించి కూడా గతంలో కేసీఆర్ అనేక మార్లు కరోనా టైంలో వ్యాట్ తగ్గించేదే లేదన్న మాట మనం విన్నాం. సో వ్యాట్ పెంచినా సవరించామని అప్పట్లో కూడా కేసీఆర్ కవర్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో గత ప్రభుత్వంలో వ్యాట్ తగ్గించని మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వ్యాట్ తగ్గించినప్పుడు ఇప్పుడు ఎలా మమ్మల్ని వ్యాట్ తగ్గించాలని ప్రశ్నిస్తారంటూ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ హరీష్ రావు వరుస స్టేట్మెంట్లతో పార్టీ లైన్లో పనిచేయకుండా, పార్టీ వైఖరి తెలియజేయకముందే తన సొంత అభిప్రాయాల్ని మరి ప్రజల ముందు పెడుతూ ఇటు మీడియాలో మరి హరీష్ రావు పల్సన్ అవుతున్నాడా, హరీష్ రావుకి ఇది నిజంగా ఇబ్బందికరమైన వాతావరణమా, హరీష్ రావు ఇబ్బందులో పడుతూనే అటు కేటీఆర్ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు హరీష్ రావు స్టేట్మెంట్లకి, హరీష్ రావు పోస్టులకి బీఆర్ఎస్ నుంచి మద్దతు లభించట్లేదు, కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇస్తే కనీసం మరి హరీష్ రావుని ప్రొటెక్ట్ చేయడమో, రీకౌంటర్ ఇవ్వడమో ఎందుకు బీఆర్ఎస్ నేతలు చేయట్లేదు అనేది ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ తెలంగాణ భవన్లో జరుగుతున్నటువంటి డిస్కషన్. సో చూద్దాం, మరోసారి హరీష్ రావు మరి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు ఈ లేఖ ద్వారా. సో మరి ఇప్పటికైనా హరీష్ రావుకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు స్పందిస్తారా, లేదంటే మౌనంగా ఉండిపోతారా అనేది.